6 ఏళ్ల కిందట తండ్రి మరణం, తల్లి మృతి చెంది 6 నెలలు, అనాథలుగా మిగిలిన 4 చిన్నారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప గ్రామంలో గోమంగి సత్తిబాబు, రాములమ్మ దంపతులకు 4 కుమార్తెలు ఉన్నారు. 6 ఏళ్ల కిందట తండ్రి సత్తిబాబు అనారోగ్యంతో మృతి చెందడం, తల్లి రాములమ్మ 6 నెలల కిందట చనిపోవడంతో 4 పిల్లలతో పెద్దమ్మాయి అంజలి, రెండవ అమ్మాయి ప్రియాంక, లావణ్య, ఝాన్సీ వీళ్ళు 4 అనాథగా మిగిలారు. వరుసకు సొంత అత్త ఎంతో కొంత ఆదుకున్నప్పటికీ నా అంటూ ఉన్న ఊరిలో తోడుగా నిలబడిన వారు ఎవ్వరూ లేరు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తమను ఆదుకోవాలని ఆ అభాగ్యులు పెట్టిన పోస్టు కొంతమంది హృదయాలను కలిచివేసింది. దీంతో చిన్నారులను ఆదుకోవాలని కొంతమంది స్వచ్ఛందంగా వెళ్లి తినటానికి సరుకులను అందించారు. అందించిన సరుకులతోనే ఒకరోజు పస్తుంటే మరొక రోజు అర్ధాకలితో బ్రతుకుతున్నారు. ఉండటానికి సరైన ఇల్లు లేక ఉన్న రేకుల ఇల్లు వర్షం పడితే ఇల్లంతా కారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య దిక్కుతోచని స్థితిలో ఉండటానికి సరి అయిన ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. వారి వేదన ప్రత్యక్షంగా చూసిన వారికి ఎవరికైనా మనసు చలించక తప్పదు. లోకం తీరు తెలియని చిన్నారులు తల్లి తండ్రి కోల్పోయి ఎలా బతకాలో తెలియక బరువెక్కిన హృదయాలతో అమాయక గిరిజన బాలికలు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అనాథ బాలికలు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు మృతి చెంది తాము అనాథలైపోయామని, తమకు ఆదరించే దిక్కు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి తిండి లేక సోషల్ మీడియాలో అనేక మంది దాతలు చూసి తమకు సహాయం అందిస్తున్నారని అన్నారు. ఉండటానికి ఇల్లు లేక, మల విసర్జనకు వెళ్లేందుకు మరుగుదొడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మిగిలామని, తమకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమకు ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ దీనులను ఆదుకోవాలని ఆశిద్దాం. రామరాజు జిల్లా హుకుంపేట మండలం రాప గ్రామంలో తల్లిదండ్రులు చనిపోయి ఎటువంటి ఆధారం లేక 4 ఆడపిల్లలు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. వారి ఆవేదన ఏంటి, వారి బాధలేంటో మనం కొన్ని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, మీ తల్లిదండ్రులు చనిపోయి మీరు ఎంతో కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. మీ బాధ ఏంటి, మీ ఆవేదన ఏంటి, మీరు మీ జీవనోపాధి ఏ విధంగా ఉంది? ఆదాయం అంటే రావట్లేదు. ఆదాయం అంటే ఎటువంటి ఆదాయం లేదు సార్. మీరు ఏ విధంగా బాధపడుతున్నారు? ఆర్థికంగా కానీ, మీకు కావాల్సిన సరుకులు కొనుక్కోవడంలో కానీ మీరు ఏ విధంగా బాధపడుతున్నారు? మీకు ఎవరైనా సపోర్ట్ ఉందా? ఎవరు లేదు సార్. మీరు ఏ విధంగా సమకూర్చుకుంటున్నారు తిండికి కానీ? అంటే డాడీ వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అప్పుడప్పుడు ఇస్తుంటారు ఖర్చులకి. అమ్మమ్మ వాళ్ళు. భూములు కానీ ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఉన్నాయేమో? ఉన్నాయి సార్. మీకు వ్యవసాయం చేసుకుంటున్నారా? వ్యవసాయం అంటే అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 20,000 తాకట్టేసి ఉన్నాం. మళ్ళీ డాడీ చనిపోయారు కదా, డాడీకి మళ్ళీ దినకర్యలు చేయడానికి తాకట్లు ఉంది. మళ్ళీ మా చదువులకి అమ్మ ఉన్నప్పుడు తాకట్టేసింది. ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం కావాలనుకుంటున్నారు? ప్రభుత్వం మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మీరు ఆడపిల్లలు, 4 ఆడపిల్లలే ఉన్నారు. మీకు అంటే రక్షణ కానీ, ఆధారం కానీ ఏ విధంగా కావాలనుకుంటున్నారు ప్రభుత్వం నుండి? మాకు రక్షణ కావాలి సార్, ఆడపిల్లలం కదా 4 కూడా. ఇప్పుడు వరకు మీరు ఏమేమి చదువుకున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయింది మొన్నలాగానే. చెల్లి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది. ఇంకొక చెల్లి 6th క్లాసు, ఇంకొక చెల్లి 3rd క్లాసు. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నారు? అవును సార్. మీరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ మీరు ఏ విధంగా మీ బాధని చెప్పదలుచుకున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్, మీ దాకా వచ్చి మీరు స్పందిస్తారని నా బాధను మీకు తెలియజేస్తున్నాను సార్. ఈ బాలికల నివాసం పక్కనే ఆనుకొని ఉన్న నైబర్ ఉన్నారు మనతో పాటు. వారి బాధలు ఎలాగున్నాయి, ఏ విధంగా వారికి రక్షణ కల్పిస్తే బాగుంటుందో కూడా ఆమెను కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, ఈ పిల్లల పరిస్థితి ఎలా ఉంది, వీరికి ఎవరు ఆదుకుంటున్నారు, ఏ విధంగా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎవరన్నా ప్రభుత్వం పిల్లలు ఆదుకుంటున్నారు అని అంతే బాబు. మరి ఇప్పుడు మేము మరి ఏం చెప్పగలగలేము. మరి పిల్లలకు చేయగానే నరిపేమని ఉన్నారు దాని గురించి, కానీ మరి ఆరికి మానేసుకొని ఇలా ఉన్నారు.
అందుకోసం నేను చెప్పిన మేము మళ్ళీ మధ్యలో దొరుకుతున్నట్టు అయిపోయినాం మరి అందుకోసం అంటే వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమన్నా ఆదుకుంటే బాగుంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఆదుకొని మీ దయ వల్ల ఇస్తే మరి పిల్లలు బతకగలుగుతారు అంతే తప్ప కానీ మరి వాళ్ళ అత్తగారు కానీ ఎవరన్నా సాయం చేస్తున్నారు. మరి ఆర్పిఎంఎల్ వాళ్ళు సాయం చేస్తున్నారు, అంతే సాయం చేస్తామని అంటారా బాబు, లేకపోతే లేదంటే ఇప్పుడే అంటుందమ్మా. మా పిల్లలకి నేను చూస్తావా, నీ పిల్లలకి నేను చూస్తానా, మరి అది విధానం మా ఏజెన్సీ మీద మాత్రం ఇలా ఉంటుంది. మరి మీరు పక్కనే ఉన్నారు, మేము మీకు ఏమైనా సాయం అడిగినప్పుడు మీరు చేస్తున్నారు. మాకి పక్కనే అంతే మరి మాకు ఏం సాయము ఏదో మరి లేనిది పంచుకొని ఉరికిన కూరనర పంచుకొని మరవంతే ఒక్క పేరు మరొక కుటుంబాలు దాని గురించి ఏదో పంచుకొని తినగలుగుతుంది అంతే తప్ప కానీ మరి మేము కూడా పెద్ద సాయం చేస్తామని అన్న కూడా సార్ మరి ఎందుకు చెయ్యని దానికి చేస్తామని అన్నాడు. మీరు అన్నాను తింటుంతిరా లేదా వండుకుంటురా లేదా అని ఇది అడుగుతాం మరి పక్క దగ్గర ఉండి కాబట్టి మరి అమ్మ నాన్న లేని పిల్లలు కదా అని ఇదే మా హెల్ప్. వాళ్ళ బాధ ఎలాగుంది ఏంటన్నది మీకు తెలుస్తుంది కదా పక్కన ఉన్నారని. మరి ఆరు బాధ ఇలాగే అంతే మరి ఆరు అమ్మ నాన్న మరి అమ్మ చచ్చిన తర్వాత అంతా బాగా ఎండినారు. ఆరు అన్నారు చిన్నగారు పెద్దన్నగారు అందరు దోషం బాగానే చేసినారు. మరి తర్వాత మరి ఆరు ఇంటికి చిన్న పెద్దన్న ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగేదో పిల్లలకి తెలుసుకోవడం లేదు మరి అది మాకు తెలియదు. మరి అక్కడి నుండి సంక్రాంతి పండుగ నుండి ఇప్పుడు మాత్రం పిల్లలు మరి ఏమి తింటున్నారో ఏం లేదో కూడా తెలియదు. మరి ఏదో మీలాంటి తల్లిదండ్రి తెలిసిన వాళ్ళు ఇస్తే ఇన్నలంతా మరి ఇలాగే పిల్లలు చేయంగా ఏది జరిగిన వాళ్ళు వచ్చి తీసుకుంటే ఇన్నలంతా మరి ఆ పిల్లలు చిల్లర నుండి వచ్చి అదే కండగలుచుకొని తింటున్నారు. ఆడపిల్లలతో రాపా గ్రామంలో తల్లిదండ్రులు లేక ఎటువంటి ఆధారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవనోపాధి సాగిస్తున్నారు. వారి అత్తగారైనటువంటి వాళ్ళ అత్తగారు అప్పుడప్పుడు వీళ్ళకి సహాయం అందిస్తుంది అంతే తప్ప వీరికి ఎటువంటి ఆదాయం లేదు. భూములు కూడా ఉన్నాయి కానీ వాటిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు గతంలోనే తాకట్లు వేస్తున్నారు. దానివల్ల వీరు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయ భూమి ఉన్నా సాగు చేసుకునే పరిస్థితి లేదు, అలాగే ఎటువంటి ఆదాయం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుంటూ వీరి యొక్క జీవనోపాధి సాగిస్తున్నారు. ప్రస్తుతం సెలవులకి గ్రామంలో వచ్చి ఉన్నారు కాబట్టి వీరి జీవనం ఏ విధంగా ఉంటుందో ప్రశ్నార్థకంగా ఉంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. నలుగురు ఆడపిల్లలే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమకు ఆదుకోవాలని వారైతే విన్నవిస్తున్నారు. ఈ గృహం కూడా పూర్తిగా రేకులు పగిలిపోయి కారిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.